హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్దలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. ముందుగా ప్యాన్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 7-8 బాదం, కొద్దిగా రాతి పువ్వు, ఒక పెద్ద ఇలాచి, 4-5 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 ఇలాచీలు, పావు టీ స్పూన్ సాజీరా, ఒక బగారాకు, కొద్దిగా జావిత్రి, 5-6 కాజు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని అది కూడా కాస్త ఫ్రై అయినాక చల్లారాక ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని చికెన్ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 2 టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకొని ఒక 50 గ్రామ్స్ పెరుగు, తగినంత కారపొడి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి.